వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి, మల్టీ ఫేజ్ మిక్చర్స్. మల్టీ అనగా డిఫరెంట్ ఫేజెస్, ఫేజెస్ అనగా సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫేజెస్ అనేటువంటి ఉన్నాయి. వీటిలో సాలిడ్ లిక్విడ్ కాంబినేషన్, లిక్విడ్ కాంబినేషన్, సాలిడ్ గ్యాస్ కాంబినేషన్ ఇలా ఉంటే వాటిని మల్టీ ఫేజ్ కాంపోజిషన్ అని చెప్తాము. 2 ఆర్ మోర్ ఫేజెస్ తో ఉంటే మల్టీ ఫేజ్ మిక్చర్స్ అంటాము. ఈ మల్టీ ఫేజ్ మిక్చర్స్ లో కాంపోనెంట్స్ అనేటువంటివి ఏముంటాయి అంటే డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అంటాము. ఇక్కడ మనకి సాల్ట్ తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేస్తే సాల్ట్ అనేటువంటిది సాలిడ్ స్టేట్, లిక్విడ్ అనేటువంటిది వాటర్. సాల్ట్ పార్టికల్స్ ఏమవుతాయి, లిక్విడ్ లో డిజాల్వ్ అయిపోయి డిస్పర్షన్ జరుగుతుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ సాలిడ్ లిక్విడ్ ఫేజ్ ఉంది. సాలిడ్ ఫేజ్ అనేటువంటి సాల్ట్ ని సొల్యూట్ అంటాము, లెస్ క్వాంటిటీ ఉంటుంది. వాటర్ అనేటువంటి సాల్వెంట్ అనేటువంటిది లార్జ్ క్వాంటిటీ ఉంటుంది. సొల్యూట్ నే మనం డిస్పర్స్డ్ ఫేజ్ అంటాము. అంటే డిస్పర్స్ అయ్యేదానికి రెడీగా ఉండేదాన్ని, డిజాల్వ్ అయ్యేదానికి ఉండేదాన్ని డిస్పర్స్డ్ ఫేజ్ అని చెబుతాము. డిస్పర్షన్ మీడియం అంటే డిజాల్వ్ చేసుకోగలిగేదాన్ని డిస్పర్షన్ మీడియం అని చెబుతాము. దానే సాల్వెంట్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మల్టీ ఫేజ్ మిక్చర్స్. సో ఫేజ్ అనగా ఏ ఫేజ్ ఈజ్ ఏ ఫిజికలీ డిస్టింక్ట్ పోర్షన్ ఆఫ్ ఏ సిస్టమ్. ఫిజికలీ మనకు కనబడుతూ ఉంటే దాన్ని ఫేజ్ అని చెబుతాము. అది సాలిడ్ ఫేజ్ కావచ్చు, లిక్విడ్ ఫేజ్ అవ్వచ్చు, గ్యాసెస్ ఫేజ్ అవ్వచ్చు. ఇంటర్ ఫేజ్ అనగా ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ మిక్సింగ్ జరిగినప్పుడు ఆ ఫేజెస్ ని క్లియర్ గా సపరేట్ చేస్తూ ఫామ్ అయ్యే బౌండరీని ఇంటర్ఫేజ్ అని చెప్తాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి శాండ్, వాటర్, ఆయిల్ కలిపా. వాటర్, ఆయిల్ లో ఇది లైట్ వెయిట్ కాబట్టి టాప్ లో ఉంటుంది. వాటర్, శాండ్ లో శాండ్ హెవీ వెయిట్ కాబట్టి బాటమ్ లో ఉంటుంది. ఈ రెండింటితో కంపారిజన్ చేసుకుంటే మీడియం వెయిట్ కాబట్టి డెన్సిటీ మిడ్ లో ఉంటుంది. ఇలా వాటర్ కి, శాండ్ కి సపరేషన్ చేస్తూ ఉన్న బౌండరీని ఇంటర్ఫేస్ అని చెబుతాము. ఈ వాటర్, ఆయిల్, శాండ్ వీటిని ఫేజెస్ అని చెబుతాము. ఇలా ఫేజెస్ ని సపరేట్ చేస్తూ ఆయిల్, వాటర్ ని ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ దగ్గర టెన్షన్, ఇంటర్ఫేషియల్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూనిట్ ఏరియాలో ఫోర్స్ అప్లై చేస్తే ఎంత ఉంటుందో దాన్ని ఇంటర్ఫేషియల్ టెన్షన్ అని చెబుతాము. ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ దట్ ఎగ్జిస్ట్ అట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ ఇమ్మిజిబుల్ ఫేజెస్ ఈజ్ నౌన్ యాజ్ ఇంటర్ఫేషియల్ టెన్షన్. డిస్పర్షన్ అనగా సాలిడ్ పార్టికల్స్ ని ఆర్ లిక్విడ్ పార్టికల్స్ ని ఇంకొక ఫేజ్ లో మిక్స్ చేసినప్పుడు అవి ఇలా మూవ్మెంట్ జరిగి డిస్పర్షన్ జరుగుతాయి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని చెబుతాము. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వన్ ఫేజ్ విత్ ఇన్ అనదర్ ఇన్ ఏ మల్టీ ఫేజ్ సిస్టమ్ ఈజ్ రిఫర్ టు యాజ్ డిస్పర్షన్. ఒక ఫేజ్ లో ఇంకొక ఫేజ్ అనేటువంటిది డిస్పర్షన్ జరిగితే దాన్ని డిస్పర్షన్ అని చెబుతాము. టైప్స్ ఆఫ్ మల్టీ ఫేజ్. మల్టీ ఫేజ్ అనేటువంటివి సాలిడ్ లిక్విడ్ కాంబినేషన్, లిక్విడ్ కాంబినేషన్, సాలిడ్ గ్యాస్ కాంబినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ లో ఎగ్జాంపుల్స్ గా సస్పెన్షన్స్, కొలాయిడ్ చెప్తాము. లిక్విడ్ లో ఎమల్షన్స్, మైక్రో ఎమల్షన్స్ అనేటువంటివి లిక్విడ్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాము. సాలిడ్ గ్యాస్ మిక్చర్స్ లో ఏరోసాల్స్ అండ్ పౌడర్స్ అనేటువంటివి సాలిడ్ గ్యాస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాము. కొలాయిడ్ పార్టికల్, కొలాయిడ్స్ అనగా గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే వాటిని కొలాయిడ్స్ అని చెబుతాము. ఇక్కడ లిక్విడ్, సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయి. సాలిడ్ లిక్విడ్ కాంబినేషన్స్ ని సస్పెన్షన్స్ లేదా కొలాయిడ్ చెప్తాం. ఎమల్షన్స్ అనగా ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్ అయితే ఎమల్షన్స్ ని, ఆయిల్ అనేటువంటిది లిక్విడ్, వాటర్ అనేటువంటిది లిక్విడ్ మిక్చర్స్ ని ఎమల్షన్స్ అని చెప్తాము. ఏరోసాల్ అనగా ఎయిర్, సాలిడ్ పార్టికల్ కాంబినేషన్ తో ఏరోసాల్ ఫామ్ అవుతుంది. ఎయిర్ స్ప్రే, ఫోమ్ ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటాము. సాలిడ్ గ్యాసెస్ మిక్చర్స్. సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ లో సస్పెన్షన్స్ అని చెప్పాం. సొల్యూషన్స్ అంటే పార్టికల్ సైజు లెస్ దెన్ 1 నానోమీటర్ ఉంటుంది. ఇవి డిజాల్వ్ అయిపోతాయి. పార్టికల్ సైజ్ అనేటువంటిది 1 to 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే స్మాల్ పార్టికల్ సైజ్ అంటాం. ఆ రేంజ్ లో పార్టికల్ సైజ్ ఉంటే కొలాయిడ్స్ అని చెప్తాం. సస్పెన్షన్స్ అంటే గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటే సస్పెన్షన్స్ అని చెబుతాము. ఇలా పార్టికల్ సైజ్ బేస్ చేసుకుని సొల్యూషన్, కొలాయిడ్, సస్పెన్షన్ వీటిలో సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ అని చెబుతాము. లిక్విడ్ మిక్చర్స్ ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్ కాంబినేషన్ లో లిక్విడ్ కాంబినేషన్ ఉంటుంది. వీటినే ఎమర్సెల్స్ అని చెబుతాము. సాలిడ్ గ్యాస్ మిక్చర్స్ సాలిడ్ ఫేజ్ ఉంటుంది, గ్యాస్ ఫేజ్ ఉంటుంది. సాలిడ్ పార్టికల్స్ తో లిక్విడ్ పార్టికల్స్ గాని గ్యాస్ లో మిక్స్ అయి ఉంటాయి. వీటినే ఏరోసాల్ ఎగ్జాంపుల్ గా చెబుతాము. వీటిలో సాలిడ్ ప్లస్ గ్యాసెస్ ఫేజ్ ఉంటుంది. మల్టీ ఫేజ్ మిక్చర్స్ లో బౌల్ ఆఫ్ సీరియల్స్ లో ఫ్రూట్స్, మిల్క్ అనేటువంటిది లిక్విడ్, ఆ ఫ్రూట్స్ అనేటువంటి చెర్రీస్ గానీ, స్ట్రాబెరీ కానీ సాలిడ్. ఇలా మల్టీ ఫేజ్ అని చెప్తాం. కార్బోనేటెడ్ డ్రింక్ అంటే లిక్విడ్ ప్లస్ CO2 గ్యాస్ ఉంటుంది. లావా అంటే లిక్విడ్ ప్లస్ గ్యాస్ ఉంటుంది. శాండ్ ప్లస్ వాటర్ అంటే సాలిడ్ ప్లస్ లిక్విడ్ కాంపోజిషన్. వీటన్నిటిని మల్టీ ఫేజ్ మిక్చర్స్ అని చెబుతాము. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.